షైటెక్ మీ ఇంటిని మరింత అందంగా మార్చాలనుకుంటున్నారా? స్పెషల్ అట్రాక్షన్ తో పాటు లివింగ్ కి పర్ఫెక్ట్ సొల్యూషన్. యూపీవీసీ విండోస్ అండ్ డోర్స్, బొంటాడా గ్రూప్. కొన్ని ప్రాంతాలకి సహజంగా కలిసి వచ్చే వనరుల కంటే చుట్టుపక్కల ఉండేటువంటి ప్రాంతాల ప్రాబల్యం వల్ల కలిసి వచ్చేటువంటి అంశాలు చాలా ఉంటాయి. ఇప్పుడు అలాంటి జోష్లో ఉంది నాయుడుపేట. ప్రస్తుతం తిరుపతి జిల్లా పరిధిలో ఉంది. ఒకప్పుడు ఉమ్మడి నెల్లూరు జిల్లా పరిధిలో ఉన్నటువంటి ఈ ప్రాంతం రాబోయే రోజుల్లో పీసీబీలకి అంటే ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డులకి కేంద్ర స్థానంగా కాబోతుంది. దేశంలోనే అత్యధిక పీసీబీలు ఉత్పత్తి అయ్యేటువంటి అవకాశం ఇక్కడి నుంచే కనిపిస్తుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెట్టుబడుల ఆకర్షణలో భాగంగా ఒక పెద్ద కంపెనీని ఇక్కడ ఇన్వైట్ చేసింది. ఇప్పుడు అదే వరుసలో మరో కంపెనీ కూడా జాయిన్ కాబోతుంది. అసలు ఏంటిది ఈ పీసీబీల కథ ఏంటి ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. దీనికి సంబంధించినటువంటి అప్డేట్ని మంత్రి నారా లోకేష్ ట్వీట్ చేశారు కూడా. ఫస్ట్ ఆ ట్వీట్ దగ్గర నుంచి స్టార్ట్ అవుదాం. ఇది ఇండియాస్ లార్జెస్ట్ మల్టీలేయర్ పీసీబీ అంటే ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్స్ అంటారు. అంటే మనం చూస్తే కనుక ఇటువంటి డిజైన్స్ అంటే ప్రతి ఎలక్ట్రానిక్ డివైస్లో రేడియో దగ్గర నుంచి ప్రతి ఎలక్ట్రానిక్ డివైస్లో కూడా ఈ బోర్డ్స్ ఉపయోగిస్తాం. ఈ బోర్డ్స్ని తయారు చేసేటువంటి అవకాశం ఉంది. సో ఈ బోర్డ్స్ని తయారు చేసేటువంటి ప్లాంట్స్ ఏర్పాట్లు చేసేటువంటి విధానం దీన్నే ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్ అంటారు. ఈ బోర్డులు తయారు చేసేటువంటి పరిశ్రమ ఒకటి ఇక్కడికి వచ్చింది. సిర్మా ఎస్జిఎస్ సంస్థ ఇటీవల మనం కూడా వీడియోలు చేసాం. పెద్ద ఎత్తున ఇన్వెస్ట్మెంట్స్ పెట్టి ఆ సంస్థ ఇక్కడ ఆపరేషన్స్ మొదలు పెట్టిందని చెప్పని మనం చెప్తున్నాం. అదే విషయాన్ని ఇక్కడ మంత్రి నారా లోకేష్ కూడా ట్వీట్ చేశారు. పీసీబీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ హ్యాస్ నౌ మేడ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ ఇట్స్ హోమ్. Sirma SGS will invest 1,595 crores to set up a plant near Nayudupeta, Tirupati district, creating 2,170 high-skilled jobs for our youth. దీనికి సంబంధించినటువంటి వీడియోని అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిఐఏతో భాగస్వామ్య సదస్సు నిర్వహిస్తుంది కాబట్టి దానికి సంబంధించినటువంటి వీడియోని షేర్ చేస్తూ ఇది సిర్మా ఎస్జిఎస్ కంపెనీ ఫౌండరు ఆయన వాళ్ళకి సంబంధించిన వీడియోని వాళ్ళు ఎందుకు ఆంధ్రప్రదేశ్లో ఇన్వెస్ట్మెంట్స్ పెట్టామనేటువంటి విషయాన్ని విశ్లేషిస్తూ నారా లోకేష్ రిలీజ్ చేసినటువంటి వీడియో ఇది. ఈ సంస్థ ఇప్పుడు ఇదే బాటలో సిఐఐ సమ్మిట్లో మరిన్ని ఇన్వెస్ట్మెంట్స్ రావాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆశిస్తోంది. సో సిర్మా ఎస్జిఎస్ ఇక్కడ యాక్టివిటీ మొదలు పెడుతుంది అనగానే ఇప్పుడు పీసీబీలు తయారు చేసేటువంటి కంపెనీలన్నీ కూడా నాయుడుపేట వైపే దృష్టి పెట్టినాయి. అలానే మరో కంపెనీ ఎంటర్ కాబోతుంది. ఆ కంపెనీ పేరు ఎపిటోమ్ కాంపోనెంట్స్ పీసీబీలు అలానే ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ తయారు చేసేటువంటి పరిశ్రమని నాయుడుపేటలోనే పెట్టాలని చెప్పని డిసైడ్ అయింది. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరుగుతున్నాయి. 700 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్స్ పెట్టడానికి రెడీ అయింది ఈ సంస్థ. 700 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్స్తో ఇక్కడ 1000 ఉద్యోగాలు ఇచ్చేందుకు ప్రణాళికని సిద్ధం చేస్తుంది. 1000 ఉద్యోగాలు అంటే చాలా పెద్ద విషయం అవుతుంది. అలానే నాయుడుపేట ఎలక్ట్రానిక్ బోర్డ్స్ తయారీకి హబ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. సో ఈ రెండు అంశాలను దృష్టిలో పెట్టుకొని చూసినప్పుడు ఆంధ్రప్రదేశ్లో వస్తున్నటువంటి పారిశ్రామిక విధానాలు నాయుడుపేట బిజినెస్ సెక్టర్కి అంటే నాయుడుపేటలో పీసీబీల్ని డెవలప్ చేయడానికి ఒక కీలక పాత్ర పోషించే అవకాశం ఉంటుంది. ఇది రెండవ పరిశ్రమ అవుతుంది. ఎపిటోమ్ కాంపోనెంట్స్తో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మధ్య ప్రైమరీ చర్చలన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి. ఒక ఎంఓయూ రెడీ చేసుకుని బహుశా సిఐఐ సమ్మిట్లో ఎంఓయూ ఎక్స్చేంజ్ చేసుకునేటువంటి అవకాశం ఉంది. సో ఇది మరొక కొత్త పరిశ్రమ అవుతుంది. నాయుడుపేట పరిసర ప్రాంతాల్లో పీసీబీ బోర్డులు తయారు చేసేటువంటి వ్యవస్థ ఇక్కడ మరింత బలోపేతం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సేమ్ టైప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఒక ప్రాంతంలో వస్తే కనుక అదొక ఇండస్ట్రియల్ క్లస్టర్గా మారేటువంటి అవకాశం ఉంటుంది. అతిపెద్ద సంస్థ దేశంలోనే ఎక్కువ పీసీబీలు తయారు చేస్తున్నటువంటి సిర్మా ఎస్జిఎస్ ఒప్పందం చేసుకుంది. ఆల్రెడీ పనులు కూడా ప్రారంభించింది. అదే బాటలో ఇప్పుడు ఎపిటోమ్ కాంపోనెంట్స్ కూడా ఇన్వాల్వ్ అవుతాయి. 700 కోట్ల ఇన్వెస్ట్మెంట్ అంటే మామూలు విషయం కాదు. సిర్మా ఎస్జిఎస్ 2000 కోట్ల పైన ఇన్వెస్ట్మెంట్స్ చేస్తుంది. ఇది 700 కోట్లతో ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొస్తుంది. సో నాయుడుపేట ఏరియా మొత్తం కూడా ఎలక్ట్రానిక్స్ క్లస్టర్గా మారడానికి ఇది బలమైన పునాది అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సిఐఐ సమ్మిట్లో దీనికి సంబంధించినటువంటి ఒప్పందాలు ఎక్స్చేంజ్ అయ్యేందుకు మార్గం సుగమం చేసుకుంది. అధికారికంగా ప్రకటించడానికి కూడా ఈ కంపెనీ రెడీగా ఉంది ఎపిటోమ్ కాంపోనెంట్స్. దీంతో పాటు పీసీబీలతో పాటు అంటే ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డులతో పాటుగా ఇతర ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ తయారు చేయడానికి కూడా తమ ప్లాంట్లో ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేస్తున్నట్టుగా ఆ సంస్థ చెబుతోంది. సో అధికారిక ప్రకటన విశాఖ వేదికగా జరిగేటువంటి అవకాశం ఉంది.